పైన ఎక్కడి నుంచో వస్తున్నాయి కొండ మీదకి వెళ్ళి నీళ్ళు. ఈ కొండ మామూలుగా లేదు, నేను వచ్చిన కొండనే ఇది. ఆ కొండ మీదకి వెళ్ళి నీళ్ళు వస్తున్నాయి. నాకు ఇంతవరకు ఒక్క జంతువు కనబడలేదు, కానీ మనుషులు బండ్లు ఇవే కనబడుతున్నాయి. ఏ భయం లేదు, ఏం లేదు. హ్యాపీగా జాలీగా ఎంజాయ్గా వెళ్ళిపోవచ్చు, ధైర్యంగా వెళ్ళిపోవచ్చు. ఎవ్వరికి భయపడాల్సిన అవసరం లేదు. జంతువుల నుంచి అయితే అస్సలు భయపడద్దు. భయపడితే నువ్వు మనుషులను చూసి భయపడాల్సిందే ఇక్కడ తప్ప జంతువులు నిన్ను ఏ హాని చేయవు. నీకు అవే మూగజీవులు. అడవి ఉంది చూడు, పీస్ఫుల్ అడవి ఉంది. ప్రశాంతంగా కొండల మధ్యలో చుట్టుముట్టు కొండలే. ఆ అడవిలో ఉన్నా నేను. ఇంకేం అవసరం లేదు జీవితానికి, ఇది చాలు. చచ్చిపోవచ్చు ఇంకా ఇదంతా చూసి. అంత బాగుంది నిజంగా. ఇక్కడ చూడరు ఎంత బాగుంది అసలుకి. ప్యూర్ న్యాచురల్ వాటర్ ఇవి, ప్యూర్ అండ్ ప్యూర్ న్యాచురల్ వాటర్. చూడరు ఎంత బాగున్నాయి చూడరు. ఈ వాటర్ అంతా ఇండ్లకు డిప్ అయ్యి ఇట్లా పోతున్నాయి, ఇటు నుంచి ఇక్కడ పోతున్నాయి, ఇటు నుంచి ఎటు పోతున్నాయో తెలియదు. ఎంత బాగుంది చూడరు మొత్తం. ప్యూర్ వాటర్, న్యాచురల్ అంటే న్యాచురల్ వాటర్. చూడంగానే చెప్పొచ్చు. కింద ఏమున్నదో కూడా కానీ నీట్గా కనిపిస్తుంది. ఇగో ఇక్కడ చూడరు ఎంత నీట్గా కనిపిస్తుంది అంటే. ఇంట్లో కింద వాటర్ ఉంది, ఆ వాటర్ కింద ఆకులు ఉన్నాయి. ఆకుల మీద డస్ట్ ఎంత పడ్డది కూడా చాలా క్లియర్గా నీట్గా క్రిస్టల్ క్లియర్గా కనిపిస్తుంది అది కదా. అదో అడవి లోపలికి చూడ, అందం చూడు. వారేవా పిచ్చుకల సౌండ్ చూడు ఎట్లా వస్తుంది. టైం 4 అవుతుంది.
ఇప్పుడు వీడి కుక్కలు మరుగుతాయి చూడు నన్ను చూసి. అబ్బా గుడ్ మురగలే. ఓ నేను చూడనే లేదు, చూడకుండానే పోతున్నా. అసలు ఇంతసేపు ఆగినా. ఇక్కడ ఒక బ్రిడ్జ్ ఉంది, కనిపిస్తలే, చెట్లు అడ్డం ఉన్నాయి. ఆగో ఆడ పోతున్నా కదా, ఆడ రోడ్ ఉంది కదా, ఇడ ఆడ వెహికల్ పోయింది. ఆడికించి వచ్చిన అదంతా తిరిగి. మీరు ఈ కొండ చూస్తుర్రా, ఈ కొండ చూస్తుర్రు కదా, ఈ కొండ మీకు వెళ్ళి నేనే ఆడ రోప్వే ఉంది కదా, ఆడ పైన ఉంది రోప్వే. ఈ కొండ మీకు వెళ్ళి నేను దిగేసి వచ్చిన. అండ్ ఎక్కించింది కూడా ఇదే కొండ, దిగింది కూడా ఈరోజు ఇదే కొండ. ఓ అమ్మ, ఒక రోజంతా ఇదే కొండ మీద అయిపోయింది నా బతుకు. సో మళ్ళీ ఇంకో కొండ ఉందంట ముందల, ఆ కొండ ఎక్కియాలి ఇప్పుడు నేను. ఇందాక వచ్చిన సైకిల్ మీద లగేజ్ ఏం లేదు, జస్ట్ హ్యాపీగా దొబ్బుకుంటూ వెళ్ళిపోవచ్చు. దీని మీద ఎంత ఉందంటే మొత్తం సంసారం మొత్తం ఉంది. ఇది ఏమిటికి ఉపయోగమో ఇది నాకు ఇంత కూడా అర్థమవుతలే. ఇవి ఇంట్లో ఉన్నాయి కానీ ఇంతగానం వేసుకొని తిరుగుతున్నా నేను. అన్నీ ఒక దుప్పటి, ఒకటి ఇది, ఒక దుప్పటి, ఒక జత బట్టలు, ఒకటి మీద ఉండాలి, ఒకటి బ్యాగులు ఉండాలి, అంతే. అమ్మా నేను అదే ప్లాన్ చేసుకునేది, ఉల్టా మొత్తం ఏమేమో పెట్టుకున్నా, అసలు సంబంధమే లేదు. నేపాల్లో చిన్న విలేజ్ చూడదు ఎట్లా ఉన్నాయి. ఇగో చిన్న ఊరు ఇది. ఎండ ఇప్పుడు కొడుతుంది, నేను కిందికి వచ్చిన ఇప్పుడు ఎండ కొడుతుంది. ఇది ఇప్పుడు మళ్ళీ నేను పైకి పోవాలి. పైకి పోయి ఇదేముంది, ఎక్కుడు దిగుడు ఎక్కుడు దిగుడే. ఎట్లా ఉంది చూడు ఈ రోడ్డు, ఇదే రోడ్డు. ఈ అబ్బాయి రోడ్డు చల్లకుండా ఈ రోడ్లకి వెళ్ళి మన ఇంటికాడ గల్లాలకి వెళ్ళి పోతాం చూడు, అట్లా ఉన్నాయి మొత్తం. ఇదే ఉంది ఇక, ఎక్కుడు దిగుడు ఎక్కుడు దిగుడు ఎక్కుడు దిగుడు. అగో చూస్తారు కదా మీరు, అవి ఎక్కించుకొని పోవాలి ఇప్పుడు నేను. ఇప్పుడు అయ్యో ఏమిరా బాలరాజు, ఏమిరా నీకు వల్ల దేశానికి ఉపయోగం. ఏదైనా పని చేసుకోరా బేవర్స్ అన్నట్టు నా బతుకు. మళ్ళీ ఎక్కాలి, ఎక్కించిన ఎక్కించు. ఓకే, ఇది వెళ్ళిపోవచ్చు, ఈజీగా వెళ్ళిపోవచ్చు ఈ రోడ్లు. నేను ఎక్కించినంత ఘోరంగా దరిద్రంగా లేదు. వామ్మో, మొత్తం ఇట్లా చక్కగా కొండెక్కించిన నన్ను ఇప్పటిదాకా. పొద్దుగాలాడు నిన్న పొద్దుగాలనే సచ్చి బతికి శవమై ఆత్మై మళ్ళా పుట్టిన. నేపాల్ ట్రిప్ నెక్స్ట్ లెవెల్ నిజంగా. మన తాన లదాఖ్ ట్రిప్ కొడతారు కానీ గన్లేముందిరా నాయన, నేపాల్ ట్రిప్ కొట్టరు. కానీ నేపాల్ ట్రిప్ చాలామంది వస్తారు కానీ పైసలు మార్చుకోవాల్సి వస్తుంది. ఓకే, పైసలు అయిపోతే పైసాన్. ఇప్పుడు మన తాన అనుకో, టక్కున పైసలు అయిపోతే మళ్ళీ గూగుల్ పేనే కాడో గీడో కొడితే అయిపోతుంది. కానీ ఇది అట్లా కాదు కదా, పైసలు అయిపోతే మళ్ళీ ఏడికెళ్ళి చేస్తాం. ఏటీఎంలలో కొడితే ఎవరైనా
30,000 40,000 కొట్టుకొని పోతారు తెలుసు చాలామంది. నేను యూట్యూబ్లో చూసిన గన్ని పైసలు కొట్టి ట్రావెల్ చేస్తారు చాలామంది. నేనైతే జస్ట్ 1800 కొట్టిన అంతే. 1800 దాంతోనే మేనేజ్ చేసుకుంటూ పోతున్నా. ఇది నడుస్తుంది ఇప్పుడు అయితే ట్రిప్. ఎక్కించడే ఉంటుంది ఇక. అబ్బా ఏం లొకేషన్ చూపిస్తుంది చూడండి మీకు. ఇప్పుడు పరిశాన్ కావాలి, ఇప్పుడు పరిశాన్ అంటే పరిశాన్ కావాలి. కాశ్మీర్ కనబడుతుంది నాకు. ఇది ఇట్లా కిందికి వెళ్ళి గ్రీనిష్లా ఇవి ఇల్లులు. అబ్బా ఇంత మంచిగా ఉంది తెలుసా. నిజంగా నాకు అక్కడికి పోవాలనిపిస్తుంది, కానీ ఎట్లా పోతాం ఈ సైకిల్ వేసుకొని. బా చాలా అంటే చాలా బాగుంది తెలుసా. నచ్చింది నాకు నిజంగా. పోవాలి. ఇది వీడికి వచ్చేసిన, ఇంకో టర్న్ తిరగాలి. సో ఏమున్నది అసలుకి ఇది చూడరి. సూపర్ అంటే సూపర్ అనిపిస్తుంది ఇది. ఇప్పుడు ఇంట్లోకి వెళ్ళిపోవాలి నేను. వెళ్దాం ముందరికి. మస్తు ఉంది అసలు ఈ లొకేషన్. వా అటు నుంచి వస్తున్నాను. అంత లోయ ఉంది. ఎంత పెద్దగా ఉందంటే అంత పెద్దగా ఉంది ఇది. అదంతా ఎక్కించుకుంటూ వస్తున్నా. టైం 6 అవుతుంది. మొత్తం ఇదే తవ్వ ఉంది. మొత్తం అడవి ఉంది. ఈ అడవిలోకి వెళ్ళే ఉంది తవ్వ మొత్తం. మొత్తం నీళ్ళు పోతున్నట్టుని సౌండ్ ఏమైతే ఇట్లా వస్తుంది. బాగా ఎక్కువ ఉన్నాయి ఇక్కడ జలపాతాలు. 2-3 కిలోమీటర్ల కోటి, 2-3 కిలోమీటర్ల కోటి అట్లున్నాయి. సో ఈరోజు నైట్ నేను ఒక ప్లేస్కి వచ్చిన. ఇది కూడా మొత్తం జంగల్ ఏరియా. మొత్తం జంగల్ అని కాదు, పెద్ద పెద్ద పర్వతాలు, పచ్చని పర్వతాలు ఇవి. నా 4 దిక్కుల పచ్చని పర్వతాలు ఉన్నాయి. ఫుల్ చలి పెడుతుంది పచ్చని పర్వతాల మధ్యలో. నేను చల్లగా అయిపోయినా. నేను నా సైకిల్ చూసిరు కదా, ఇట్లా వండబెట్టి దీనికి లాక్ చేసేసిన. ఒకటి ఇది ఊరు కాదు కానీ చిన్న ఊరు. ఆ ఊర్లో కింద పండించే ప్రాంతం ఉన్నది. వచ్చేటప్పుడు చూసారు కదా, ఆ కింద పండించే పంటలు అవన్నీ ఇక్కడ తీసుకొచ్చి ప్యాక్ చేసి మార్కెట్ అలా పంపిస్తారు. సో ఇదంతా చూస్తారు కదా, ఇది ఆ ప్లేస్ అంతా. సో నేను ఈరోజు ఇక ఇక్కడనే స్టే చేస్తున్నా. ఏంటంటే ఇక్కడ ఇట్లాంటి ప్లేస్లలో భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే దొంగతనాలు ఏముండవు, ప్రశాంతంగా ఉంటుంది. వచ్చిపోయేటోళ్ళు కూడా ఏం కాదు, ప్రశాంతంగా ఉంటుంది. ఎందుకంటే లేహ్ లదాఖ్లో అది నేను ఫేస్ చేసిన కాబట్టి నాకు తెలుసు. సో ఇంకా ఇది మ్యాటర్ అయితే. ఇంకేం లే. సో ఈ నైట్ ఇంతే. ఈ వీడియో ఇంతటితో క్లోజ్ చేస్తున్నా. సో మీరు అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను ఆ వీడియోలు అయితే. చాలా రిస్క్ చేస్తున్నాను నేను. నా శక్తికి మించి నేను సైకిల్ దొక్కుతున్నా. చాలా అంటే చాలా సైకిల్ దొక్కుతున్నా. అసలు లదాఖ్కి డబల్ ఇది. మొత్తం ఇట్లా కొండలు ఎక్కించుకొచ్చిన. నా ప్రాణం పోతుంది అసలుకి. కానీ నేను అనవసరంగా వచ్చినా అనుకుంటున్నాను నేపాల్కి. చాలా కష్టం అవుతుంది. అంతేకాకుండా డబ్బులు ఒకటి నాకు చాలా తక్కువ తెచ్చుకున్నా, కానీ ఎక్కువ ఖర్చు పెట్టాలా, అది తినాలి ఇది తినాలి అనిపిస్తుంది. భయం అయితే వేస్తుంది. పైసలు లేకపోతే మళ్ళీ నాకు ప్రాబ్లం అవుతుంది. ఎందుకంటే నా జేబులో ₹1 లేవు. అదే నాకు మెయిన్ రీజన్. ఇదైతే ఉంది. ఈరోజు గడిచిపోయింది.
సో రేపు నేను ఇక్కడి నుంచి వెళ్తా, ఏదో ఒకటి రేపు ఫైనల్ చేసేస్తా. రేపు మాత్రం కాఠ్మాండు వరకు వెళ్ళిపోవాలనుకుంటున్నా, మరి టూ మచ్ అయిపోయింది. సో గుడ్ నైట్ ఎవ్రీవన్. చూస్తుండండి, ఎంజాయ్ చేయండి, కొత్త కొత్త విషయాలు నేర్చుకోండి. ఎక్నాలెడ్జ్మెంట్.